కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆ పార్టీ సీనియర్లు కినుకు వహించారా? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ కు పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు సీఎం పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరు అని తెలుస్తోంది. కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా సీఎం పీఠం పంపకాలు జరగాలి అని పట్టుబడుతున్నట్టు సమాచారం. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు సీఎం పదవిపై సగం సగం ఫార్ములాను అధిష్టానం ముందు ఉంచినట్టు తెలిసిందే. సీఎం పదవీ కాలం మొత్తం రేవంత్ ఒక్కరికే ఇవ్వకుండా 2.5 ఏళ్లు రేవంత్ రెడ్డికి, మిగిలిన కాలం సీనియర్లలో ఒకరికి ఇవ్వాలి అని వారు డిమాండ్ చేసినట్టు సమాచారం. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సాఫీగా సాగపోతుందనుకున్న తరుణంలో సీనియర్లు ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చేసరికి అధిష్టానంలో ఆందోళన మొదలైనట్టు తెలిసిందే. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. బుధవారం హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పార్టీ పెద్దలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి రప్పించుకున్నారు. రేవంత్ రెడ్డి హఠాత్తుగా వెనుతిరగటం చర్చనీయాంశంగా మారింది. వెనుదిరిగిన రేవంత్ మాణిక్రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. 2 గంటల పాటు ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ సీనియర్లు పెట్టిన 50-50 డిమాండ్తోనే కంగుతిని ఆ అంశంపై చర్చించేందుకు వెనక్కి రప్పించినట్టు సమాచారం. సీనియర్ల ప్రతిపాదనపై ఓ దశలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు తెలిసిందే. ముందుగా ఒప్పుకొని ఇప్పుడు షరతులు పెట్టి ఇబ్బందులు పెట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. అయితే సీనియర్ల డిమాండ్పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలిసిందే.